Hi, my name is Gautam, and I actually stay in Markazgate itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. మాతృదేవో భవ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము 2024 మే నెలలో మకర రాశి వారికి గోచారం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తద్వారా వారికి ఏ గ్రహాలు ఈ మే నెలలో అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి, ఏ విధమైన అనుకూల ఫలితాలు ఇస్తాయి, ఏ గ్రహాలు అనుకూలించవు, వాటి వల్ల ఏ రకాల ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు వీరికి 5వ గురు సంచారం ఈ కుంభరాశి మకర రాశి వారికి గురువు 5వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారండి. ఇక శని భగవానుడైతే ద్వితీయ స్థానంలో అయినటువంటిది స్వక్షేత్రమే కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక తృతీయ స్థానంలో రాహువు సంచారము, అలాగే పూర్తిగా నెల రోజుల పాటు కుజుని యొక్క సంచారం కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది. అట్లాగే బుధుని యొక్క సంచారం కూడా ఒక 10 రోజుల పాటు తృతీయ స్థానంలో జరుగుతుంది. తదుపరి 20 రోజులు చతుర్థ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉంటుందండి. బుధుని యొక్క సంచారము 3-4 స్థానాల్లో జరుగుతుంది. అలాగే రవి యొక్క సంచారం 4-5 స్థానాల్లో రాశుల్లో సంచారం జరుగుతూ ఉంటుంది ఈ మకర రాశి వారికి. ఇక శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 4-5 స్థానాల్లో సంచారం జరుగుతున్నది. ఇక కేతువుని కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ 8వ స్థానంలో కేతు సంచారం జరుగుతోందండి. ఈ 8వ స్థానంలో సంచారం జరగటం వల్ల, 8వ కాదు 9వ స్థానం అండి, 9వ స్థానంలో సంచారం జరుగుతున్నది. ఈ విధమైనటువంటి గ్రహచారం ఈ యొక్క నెలలో మన మకర రాశి వారికి జరుగుతున్నది. తద్వారా ఈ రాశుల్లో ఈ గ్రహాలు సంచరించటం వల్ల ఈ మకర రాశి వారికి వచ్చేటువంటి ఫలితాలు ఏంటంటే, ద్వితీయ స్థానంలో శని సంచారం స్వక్షేత్రమే అయితే ఇక్కడ కొంత హాని జరిగేటటువంటి విషయం ఉన్నదండి. మంచి సుఫలితాలు ఇవ్వజాలు. కాబట్టి కుటుంబ విషయంలోనూ, కొంచెం ధన విషయంలోనూ, వాక్ విషయంలోనూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. మొత్తం మీద ఈ విషయాల్లో తీసుకుంటే సరిపోతుంది. కొంచెం ద్వితీయ స్థానంలో సుఫలితాలు ఇవ్వజాలడైన. ఇంకా గురువు నెల రోజులు పూర్తిగా ఉండేటువంటి రాశుల్లో గురువును కూడా మనం తీసుకున్నట్టయితే గురువు యొక్క సంచారం మీకు ఇక్కడ 5వ రాశిలో ఒక నెల రోజుల పాటు, అంటే ఒక్క రోజు మాత్రము తృతీయ స్థానంలో చతుర్థ స్థానంలో జరిగినప్పటికీ ఒక్క రోజు 2వ తారీఖు నుంచి వృషభంలోకి ఆయన మారుతూ ఉన్నారు. తద్వారా నెలంతా, ఇంకా చెప్పాలంటే సంవత్సరం పాటు అదే ఇక్కడ ఉంటారు. ఇంచుమించుగా మీకు ప్రతి నెల చేసుకునేటువంటి ఫలితాలలో ఈ శని, రాహు, గురు, కేతువులు ఇక్కడి నుంచి పోయిన నెల వరకు గురువు ఒక్కడ మారాడు. కానీ ఇప్పటి నుంచి ఈ గ్రహాలు, ఈ గురు గ్రహంతో సహా ఈ 4 గ్రహాలు సంవత్సరం పాటు ఇక్కడే ఉంటాయి. ఈ ఫలితాల్లో మార్పు అయితే ఉండదండి. ఇక నెలకి 2 రాశుల్లో సంచరించేటువంటి గ్రహాలు, నెలకి సంచరించే గ్రహాల యొక్క ఫలితం ఉంటుందండి. వాటి ద్వారానే మన ఫలితాలు చెప్పుకోవాల్సి వస్తుంది. వాటి ఫలితాలు వైపిస్తాయి. వీటి కూడా మన యొక్క జాతకాన్ని నిర్దేశించేటటువంటి గ్రహాలే ఒక్కరోజు ఉన్నప్పటికీ కూడా. అందుచేత ఏదో ఒక్కదాన్ని వదలవలసిన పని లేదు. అందుచేత మనం ఇక్కడ 5వ స్థానంలో గురువు యొక్క సంచారం సర్వ సంపదలు ఇస్తాడండి. ఈ రాశి వారికి శని కొంచెం అనుకూలంగా లేకపోయినప్పటికీ ద్వితీయ స్థానం అయినందున పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు మాత్రం సర్వశుభాలు కలగజేసేటటువంటి మంచి ప్రభావమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉంటాడు. మనకి సంతాన విషయంలో మంచి డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటుంది దీని ద్వారా. అలాగే అన్ని రకాల భాగ్యాలు కలగజేస్తూ ఉంటాయి.
ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి గురువు ద్వారా లభిస్తూ ఉంటాయి. ఇకపోతే రాహు 3వ స్థానంలో మీనంలో సంచారం చేయటం ద్వారా చాలా చక్కటి ఫలితాలు మనకి అవకాశం ఉన్నదండి. చాలా అన్ని రకాలుగాను యోగించి తీరుతాడు ఆయన, చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఆయన అని చెప్పేసి మనకు తెలుస్తుంది. మనకు శాస్త్రం చెప్పేటటువంటి మాట ఇది. అందుచేత శని మనకి రాహు కూడా పూర్తిగా ఫలితాన్ని ఇస్తూ ఉంటాడండి. అట్లాగే ఇక అదే రాశిలో 3వ రాశిలోని కుజుని యొక్క సంచారం కూడా జరుగుతుంది. నెలంతా పూర్తిగా ఉంటాడు అక్కడ కూడా. అందుచేత మనకి కుజుడు కూడా మనకి సకల సౌభాగ్యాలు కూడా మనకు కలగజేసే అవకాశం మనకి కనిపిస్తూ ఉన్నదండి. ఇకపోతే ఇక నెలంతా పూర్తిగా ఉన్నటువంటి గ్రహాల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ కేతువు భాగ్యస్థానంలో కేతు సంచారం జరుగుతోందండి. కేతు సంచారం భాగ్యస్థానంలో మనకి అంత శుభఫలితాలు ఇవ్వదండి. శత్రువృద్ధి అంటే వాళ్ళు మనకి తెలియకుండానే కొంతమంది శత్రువులు బయలుదేరతారు. వాళ్ళు కొంతమంది తెలిసి ఉంటారు, కొంతమంది తెలియకుండానే మనకు శత్రువులుగా ఉంటారు. వాళ్ళు ఎవడు శత్రువో ఎవడు మిత్రుడో మనం గ్రహించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాస్త విద్యుత్తో మనం వాళ్ళు తెలుసుకొని దూరంగా పెట్టడం అనేటువంటిదే చాలా ఉత్తమమైనటువంటి గొడవలు పోకుండా వాళ్ళు మిల్లిగా సున్నితంగా వాళ్ళు తప్పించడమే మనకి చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ రవిని కనుక మనం తీసుకున్నట్టయితే, సూర్య భగవానుడు తీసుకున్నట్టయితే ఈ రాశి వారికి 4, 5 స్థానాలలో రవి సంచారం జరుగుతోందండి. ఈ 4, 5 సంచారాల్లో కూడా మనకి ఈ రవి వలన అన్ని చెడు ఫలితాలే కనిపిస్తాయండి. అంటే కొంచెము గౌరవం తగ్గటము, అలాగే ఎందుకో తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఒక ఫీర్, ఒక భయం అలాంటివి ఏర్పడటం, ఇట్లాంటి ఫలితాలు మనకి 4, 5 స్థానాల్లో రవి యొక్క సంచారం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇకపోతే బుధుడిని కనుక తీసుకున్నట్టయితే 3, 4 స్థానాల్లో ఆయన సంచారం చేస్తూ ఉంటారు. ఆ 3, 4 స్థానాల్లో ఆయన ఏంటంటే 3వ స్థానంలో ఉన్నప్పుడు శత్రుపీడ అంతా ఉంటుంది. తర్వాత 11వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉన్నటువంటి బుధుడు శుభ ఫలితాలు ఇస్తాడు. అందులో ఏమాత్రం సందేహం లేదండి. ఈ విధంగా మనం శుక్రుడిని కనుక తీసుకోవాలండి. శుక్రుడికి మనం తీసుకున్నట్టయితే ఇక్కడ 4, 5 స్థానాల్లో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. 4వ స్థానంలో ఒక 20 రోజుల పాటు 20వ తారీఖు వరకు, ఆ తదుపరి అంతా కూడా 5వ స్థానంలో సంచారం జరుగుతోందండి. ఈ 4వ స్థానంలో ఉన్నప్పుడు శుక్రుడు మనకి ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే స్త్రీ సౌఖ్యం, బంధుమిత్రుల యొక్క అందరినీ కలుసుకోవటము, ఈ విధమైనటువంటి 4వ స్థానంలో స్త్రీ సౌఖ్యం, అంతేకాకుండా 5వ స్థానంలో బంధుమిత్రులు ఎవరన్నా కలుసుకోవటం, అంటే చాలా కాలమైంది చూడటము, లేకపోతే సెలవులు కాబట్టి వెళ్ళటము, ఏదో మొత్తం మీద మీ బంధుమిత్రులను కలుసుకునేటువంటి అవకాశం ఈ శుక్రుని ద్వారా మనకి శుభ ఫలితాలే మనకి కలుగజేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకి ఈ రాశి వారికి ముఖ్యంగా గురుబలం బాగుంది. ఇకపోతే కొంచెం శని బాగలేడు, రాహు బాగున్నాడు. అంటే సుదీర్ఘకాలం ఉండేటువంటి గ్రహాల్లో కుజుడు కూడా యోగకారకుడు అవుతున్నాడు. కాబట్టి 3 గ్రహాలు పూర్తి ఫలితాన్ని మనకి అందజేస్తూ ఉన్నాయి. ఇక్కడ 2 గ్రహాలు మాత్రం కొంచెము అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వటం లేదు. ఇకపోతే ఈ చిన్న గ్రహాలు అంటే 2 రాశుల్లో సంచరించేటువంటి గ్రహాల్లో బుధుడు అదే కొద్ది రోజులు సగం అట్రాగా సగం ఇట్లాగా ఉంటున్నాడు 2 గ్రహాల్లో సంచారం. అలాగే శుక్రుడు 2 రాశుల్లో కూడా సంచరించేటప్పుడు శుభ ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మనకి శుభగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉన్నది ఈ రాశి వారికి. అది చాలా ఉపయోగకరమైనటువంటి విషయం. అందుచేత మనం ఏ విషయాలు ఎవరి వల్ల ఏ కష్టాలు వస్తున్నాయి, ఎవరి వల్ల ఏ సుఖాలు వస్తున్నాయి చెప్పుకున్నాం కదండి. అంచేత ఏ కష్టాలు వస్తున్నాయో ఒకసారి చూసుకుని ఆయా విషయాల్లో తగిన జాగ్రత్తలుగా మీరు మసులుకుంటూ ఉంటే చాలా మంచిది. అట్లాగే రోజు నవగ్రహ ప్రార్థన చేసుకోండి. ఇంకా నవగ్రహ శాంతి కోసం చాలా రకాలు ఉన్నాయనుకోండి. ఏదైనప్పటికీ కూడా ప్రథమతాంబూలం నవగ్రహ జపాలకి, నవగ్రహాలకు సంబంధించినంత వరకు ఆ మంత్రాలు చెప్పుకోవటం, ఆ శ్లోకాలు చెప్పుకోవటం, ఆ బీజాక్షరాలు చెప్పుకోవటం, ఇవే సరి అయినటువంటి విధానం. తక్కినవనే విధానం కాదని కాదు, అవి కొంతవరకు. ఇది మాత్రం పూర్తిగా దీనికోసమే నవగ్రహాలు ఏర్పడినటువంటివి. కాబట్టి మనకి ఈ విధంగా చేసుకుంటూ తక్కిన కూడా చేసుకోండి, తప్పేమీ లేదు. శుభం భూయాత్తు.